ఇటీవల ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు మనకి డీజీఎంఓలు వచ్చి ప్రెస్ మీట్ పెడుతూ వచ్చారు. అందులో నిజానికి చెప్పాలంటే సెంట్రల్ ఆఫ్ అట్రాక్షన్గా ఉన్నది ఎవరు అంటే గనక ఎయిర్ మార్షల్ ఏకే భారతి. వీళ్ళు ప్రెస్ మీట్ స్టార్ట్ అయిన అంటే ఎప్పుడైతే వీళ్ళు మన ప్రెస్ మీట్ పెట్టడం మొదలెట్టారో దాని తర్వాత చాలామంది ఆయన ఎవరని తెలుసుకోవడానికి చాలా ప్రయత్నిస్తున్నారు. మన దగ్గర కూడా మన స్టేట్లో చాలామంది ఆయన ఎవరు అని చెప్పి చాలా తెలుసుకోవాలనుకుంటున్నారు. అలాంటి వాళ్ళ కోసమే ఈరోజు బ్రేవ్ హార్ట్లో ఏకే భారతి గారి గురించి తెలుసుకోబోతున్నాము. ఆయన ఏ రాష్ట్రానికి చెందినవారు, దీనికి ముందర డీజీఎంఓ ప్రెస్ మీట్ పెట్టే ముందు ఆయన నిజానికి ఎలాంటి పాత్ర పోషించారు, ఎయిర్ ఫోర్స్లో ఆయన రోల్ ఏంటో ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. సార్, మామూలుగా ఆపరేషన్ సింధూర్ నిజానికి ఎంత హైలైట్ అయిందో దాని తర్వాత ప్రెస్ మీట్లో చెప్పిన వన్ లైనర్స్ నిజానికి ఇవి కూడా చాలా వైరల్ అయ్యాయి. అందులో చెప్పాలి అంటే సెంట్రల్ ఆఫ్ అట్రాక్షన్ ఎవరయ్యారు అంటే ఎయిర్ మార్షల్ ఏకే భారతి గారు. సార్, ఆయన గురించి మీరు ఏం చెప్తారు? నిజంగా ఎయిర్ మార్షల్ భారతి గారు చాలా అంటే ఆయన యొక్క కెరియర్ మనం చూసామంటే చాలా అద్భుతమైనటువంటి కెరియర్. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయనకు 3 స్టార్ ఆనర్ ఇచ్చారు. ఎందుకు? యాక్సిడెంట్ ఫ్రీ ఫ్లయింగ్ ఆయనకుంది మొత్తం. ఆయన దీంట్లో అంతా కూడా ఆయన ఎయిర్ ఏమంటారంటే ఆకాశంలో ఆయన చేసినటువంటి సార్టీస్ కావచ్చు, ఆయన చేసినటువంటి ఆపరేషన్స్ కావచ్చు, వీటిలో యాక్సిడెంట్ ఫ్రీ రికార్డ్ ఉన్నందుకు ఆయనకు 3 స్టార్ ఆనర్ ఇచ్చినటువంటి వ్యక్తి. సో అటువంటి వ్యక్తి గురించి మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం. ఆయన ఎస్పెషలీ మనం చూస్తే కనుక సుఖాయ్ 30 MKI స్క్వాడ్రన్ కి ఆయన కమాండింగ్ ఆఫీసర్ గా ఉన్నారు. అఫ్ కోర్స్ ఆయన ఎయిర్ ఫోర్స్ లో 1987లో చేరారు. ఆయన నేషనల్ డిఫెన్స్ అకాడమీ, డిఫెన్స్ సర్వీసెస్ కాలేజ్, స్టాఫ్ కాలేజ్, అలాగే నేషనల్ డిఫెన్స్ కాలేజ్ వీటిలంతా ఆయన చదివి ఉత్తీర్ణులు అయ్యారు ఆయన. సో ఆయనకు ఉన్నటువంటి దీనికి సంబంధించినటువంటి ఆపరేషనల్ అవేర్నెస్, ఆపరేషన్ ఎక్స్పీరియన్స్, అద్భుతమైనటువంటి ఎక్స్పీరియన్స్ ఆయనకు ఉన్నది. మనం చూసామంటే కనుక ఎన్నో మనం ఎయిర్ ఎక్సర్సైజ్ చేసాం. గగన్ శక్తి అని చెప్పేసి, గరుడ అని చెప్పేసి, అలాగే ఫ్రెంచ్ ఎయిర్ ఫోర్స్ తోటి ఇలా చాలా ఎయిర్ ఎక్సర్సైజ్ చేసాం. వాటిలన్నింటిలో కూడా ఆయన చాలా కీలక పాత్ర పోషించారు. కాబట్టి మల్టిపుల్ ప్లాట్ఫామ్స్, మల్టిపుల్ కంట్రీస్, మల్టిపుల్ దేశాలతో ఉన్నటువంటి ఎయిర్ ఫోర్సెస్ కి సంబంధించినటువంటి టెక్నాలజీని అబ్జర్వ్ చేసుకున్నటువంటి వ్యక్తి. పైపెచ్చు ఆయన చూస్తే కనుక ఆయన యొక్క మొత్తం అంటే లాస్ట్ లో 2-3 డేస్ మన ఆయన మాట్లాడేవన్నీ చూస్తే కనుక చాలా అద్భుతంగా, హుందాగా ఎంత చెప్పాలో అంతే చెప్పారు, ఎంత చెప్పకూడదో అంత చెప్పలేదు ఆయన. చాలా క్యాలిబ్రేటెడ్ గా ఆయన మాట్లాడారు. కాబట్టి ఇందాక నువ్వు అన్నట్లు ఆయన ఒక స్టార్ గా నిలిచారు. అక్కడ డీజీఎంఓ కంటే కూడా ఈయన స్టార్ గా నిలిచారు. ఎందుకంటే ఇది లార్జ్లీ చెప్పాలంటే మన ఎయిర్ ఫోర్స్ విజయమే. అఫ్ కోర్స్ ఆర్మీ కూడా రిటాలియేట్ చేసింది, ఆర్మీ కూడా చేసింది కాదనట్లేదు. అఫ్ కోర్స్ నేవీ యొక్క పాత్ర చాలా మినిమల్. ఒక బహుశా మలేర్ క్యాంటన్మెంట్ లో జరిగినటువంటి అటాక్ విక్రాంత్ నుంచి జరిగింది అని కొంతమంది అంటున్నారు. అది మనకి ఇంకా కన్ఫర్మ్డ్ గా తెలియదు. అది మీరు రాయిస్తే కనుక ఇది మొత్తం ఆపరేషన్స్ మన ఎయిర్ ఆపరేషన్స్ ఎక్కువ, ఎస్పెషలీ May 10th జరిగినటువంటి ఎయిర్ ఆపరేషన్స్. కాబట్టి దానికి సంబంధించి ఆయన లిటరల్ గా హీరోగా నిలిచారు విత్ ఎవిడెన్స్. దానికి కంప్లీట్ గా మనకు ముందు రోజు శాటిలైట్, ద నెక్స్ట్ డే శాటిలైట్ ఇమేజెస్ ఇవన్నీ చాలా స్పష్టంగా ఆయన చూపించే ఎవిడెన్స్ తో సహా వాళ్ళని పాకిస్తానీ నెరేటివ్ ని కౌంటర్ చేయడము, మనం ఏం చేశామని చెప్పడం, ఇవన్నీ చేశారు ఆయన. కీలకంగా ఆయన ఒక రామ్ చరిత్ మానస్ నుంచి ఒక కొటేషన్ ఇచ్చారు ఆయన. దాని యొక్క సారాంశం ఏంటంటే, అఫ్ కోర్స్ ఇది హిందీలో, పాత హిందీలో ఉంటుంది. దాని సారాంశం ఏంటంటే, 3 రోజులు రామచంద్రుల వారు సముద్రం ఎదుట నిలిచి ఆయన సముద్రాన్ని ప్రార్థిస్తారు. సముద్రం వినకపోయేసరికి సముద్రం మీద బాణం తీస్తారు. కాబట్టి మేము శాంతి కోసం మీ దగ్గర వస్తే మీరు వినలేకపోయేసరికి మేము బాణం తీసామని చెప్పారు. అంటే మన సాంస్కృతిక పరమైనటువంటి మన సంస్కృతి ఏంటో మనం ఎలా రెస్పాండ్ చేస్తున్నాము, శాంతికి మేము మొదటి పీట వేశాము, తిరస్కరించింది మీరే, తిరస్కరించిన తర్వాత మేము రామబాణం ఉపయోగించడం మొదలు పెట్టామని చెప్పారు. కాబట్టి చాలా సింబాలిక్ గా ఆయన మాట్లాడారు, చాలా అద్భుతంగా మాట్లాడారు. అఫ్ కోర్స్ అటువంటి మహానుభావులు, అటువంటి నైపుణ్యం ఉన్నటువంటి వాళ్ళు మనకు ఉండడం మన అదృష్టం. నిజంగా ఆయన చాలా కాలం ఇటువంటి సేవలు అందిస్తూ మన దేశానికి రిటైర్ అయినా కానీ కూడా ఆయన థింక్ ట్యాంక్స్ లాంటిలో పనిచేసి నిజంగా మనం ఎటువంటి స్ట్రాటజీస్ అవలంబించాలి, మన దేశం ఎయిర్ వార్ఫేర్ లో ఎటువంటి ఒక టాలెంట్ పెంచుకోవాలి, మనకు ఉన్నటువంటి లిమిటెడ్ రిసోర్సెస్ ని ఎలా ఆప్టిమైజ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడాను ఆయనకున్నటువంటి అనుభవము, ఆయనకున్నటువంటి నైపుణ్యము రాబోయే తరాలకు అందిస్తారని మనం కోరుకుందాము. ఇదే పంథాలో 5 మంది మన సైనికులు ఎవరైతే చనిపోయారు, ఇంక్లూడింగ్ మన
ఇంక్లూడింగ్ మన తెలుగువాడైనటువంటి మురళీ నాయక్, ఆయన కూడా చనిపోయారు. కాబట్టి వీళ్ళందరికీ కూడా మనం శ్రద్ధాంజలి ఘటిస్తాము. అఫ్ కోర్స్ వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా క్రమేపీ వస్తాయి. ఎందుకంటే ప్రస్తుతానికి చనిపోయిన వాళ్ళ పేర్లు మాత్రం మనకు తెలుసు. వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా క్రమేపీ, ఎందుకంటే వాళ్ళకి ఏదో సైటేషన్ వస్తుంది, వాళ్ళకు ఏదో అవార్డ్స్ ఇస్తారు, అప్పుడు ఇచ్చినప్పుడు దాని గురించి ఇంకా ఒక 5-6 మందిని మనం స్పెసిఫిక్ గా దాని గురించి తర్వాత ఎపిసోడ్స్ మనం చర్చించుకుందాము. కానీ అద్భుతమైన ఘన విజయం ఈరోజు సాధించగలిగాము. రామారామి 100 పైబడి పాకిస్తానీ ఆర్మ్డ్ ఫోర్సెస్ సంబంధించిన వ్యక్తులను మనం టేక్అవుట్ చేయగలిగాము. కాబట్టి ఆపరేషన్ సింధూర్ అనేది అఫ్ కోర్స్ ఆన్ గోయింగ్ అయినా కానీ ఇంతవరకు జరిగినటువంటి ఆపరేషన్స్ కూడా ఇటువంటి వారు ఏకే భారతి లాంటి వాళ్ళు, ఎయిర్ మార్షల్ ఏకే భారతి లాంటి వాళ్ళ నేతృత్వంలో చాలా అద్భుతంగా ఇది జరిగింది. మనందరం గర్వించదగ్గటువంటి విషయం. అందుకనే ఎయిర్ మార్షల్ ఏకే భారతి గారిని మనం అభినందిద్దాం. ట్రూ సార్. ఈయన ఏదైతే ప్రెస్ మీట్స్ పార్టిసిపేట్ చేశారో 2 days, ఆ 2 daysలో నిజానికి 2 highlights ఉన్నాయి సార్. హైలైట్ నెంబర్ 1 ఏంటి అంటే, నిజానికి ఆయన ఏవైతే జెట్స్ మనం పాకిస్తాన్ కూల్చామో ఆయన పేరు పెట్టలేదు. అంటే చాలా హై ఎఫిషియన్సీ జెట్స్ సంథింగ్ ఇలాంటివి వాడారు. చాలామంది ఏమనుకున్నారంటే నేను నిజానికి పేర్లు చెప్పకూడదనేమో అని అనుకున్నారు. కానీ నిజానికి ఏంటి అంటే, ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అయ్యే ముందు పాకిస్తాన్ మా దగ్గర చాలా హై ఎండ్ సిస్టమ్ ఉన్న ఫైటర్ జెట్స్ ఉన్నాయని అన్నారు. సో వాళ్ళని మాక్ చేస్తూ ఆయన నిజానికి ఆ స్టేట్మెంట్ ఇచ్చారు. సో నెంబర్ 2 ఏంటి అంటే, లాస్ట్ ప్రెస్ మీట్లో క్లోజింగ్ స్టేట్మెంట్ ఆయన ఇచ్చింది. కిరాణా హిల్స్ని కొట్టారా అంటే ఆయన కొట్టలేదు అంటే ఆయన ఒక నవ్వు నవ్వారు. నిజానికి చెప్పాలంటే దాంతోనే మనం ఏం చేసాము అనేది, వాట్ వీఆర్ కేపబుల్, ఎందుకు ఆపాల్సి వచ్చింది అనేది ఆయన కంప్లీట్ వైండప్ చేశారు. ఆయన ఇచ్చిన ఒక్క స్మర్క్ ఏదైతే ఉందో, అంటే నవ్వు ఆపుకుంటే ఆయన ఇచ్చిన స్టేట్మెంట్, దాంతో వాట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇస్ కేపబుల్ ఆఫ్, మన ఆర్మ్డ్ ఫోర్సెస్ క్షమత ఎంత అనేది ఆయన చెప్పేశారు అనుకోవచ్చా సార్? తప్పకుండా. ఇందాక చెప్పాను కదా, మనకి ఇంగ్లీష్ లో సామెత ఒక ఇది ప్రావర్బ్ ఉంది, వాట్ ఈస్ సెడ్ ఈస్ క్లియర్ బట్ మోర్ ఇంపార్టెంట్ వాట్ ఈస్ అన్సెడ్. చెప్పినవి కొన్ని ఉంటాయి, చెప్పనివి కూడా అంతే ఇంపార్టెంట్ ఉంటాయి. కాబట్టి ఈయన చాలా విషయాలు చెప్పలేదు. ఇందాక మనం చర్చించినప్పుడు ఏమన్నాం మనం, మన రఫైల్ కూలిపోయిందా లేదా అంటే కనుక దానికి సమాధానం ఇవ్వలేదు. దాని సందిగ్ధ పరిస్థితుల్లో వదిలేశారు. కొన్ని నష్టాలు మనకు ఉంటాయి అని చెప్తూనే పైలట్లు అందరూ సేఫ్గా తిరిగి వచ్చారన్నారు. దీన్ని ఎలా ఇంటర్ప్రిట్ చేసుకోవాలి? కాబట్టి ఏం మాట్లాడలేదు, దానికి ఆయన వదిలేశారు. అలాగే దీనికి సంబంధించి కూడా, కిరాణా హిల్స్ సంబంధించి కూడా దాని గురించి ఆయన కామెంట్ చేయకుండా వదిలేశారు. అంటే అది చెప్తే కనుక దానివల్ల ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి. మనం వాళ్ళ న్యూక్లియర్ అసెట్స్ ని టార్గెట్ చేశామంటే కనుక పాకిస్తాన్ ప్రపంచంలో అందరికీ చెప్పచ్చు, ఆ న్యూక్లియర్ మీద టార్గెట్ చేశారు కాబట్టి ఇప్పుడు మాకు అధికారం ఉంది, మేము భారతదేశం మీద న్యూక్లియర్ దాడి చేయొచ్చు అని వాళ్ళు చెప్పుకోవచ్చు. కాబట్టి మనం దాని గురించి మాట్లాడకపోయేసరికి ఈరోజు అదేంటంటే ఇంకా ఏమంటే తోక కాలిన పిల్లిలా కూర్చున్నారు పాకిస్తాన్. మా న్యూక్లియర్ ఇన్స్టలేషన్ మీద భారతదేశం దాడి చేసింది, మేము దాన్ని ప్రొటెక్ట్ చేసుకోలేకపోయాము అని ప్రపంచంలో వెళ్ళి చెప్పగలరా? అప్పుడు పాకిస్తాన్ పరిస్థితి ఏమవుతుంది అది? కాబట్టి భారతదేశం కొట్టిందని వాళ్ళు చెప్పలేదు, కానీ కొట్టిన విషయం వాళ్ళకి తెలుసు. కాబట్టి కక్కలేక మింగలేక ఈరోజు పాకిస్తాన్. అలాగే అమెరికా కూడా ఆ దాడి జరగంగానే వాడు వచ్చారు. ఈవెన్ అమెరికా దాసోహం అని, అందుకనే మనం దీన్ని యాక్సెప్ట్ చేసాం అక్కడ. కాబట్టి భారతి గారు చెప్పిన దాంట్లో హుందాగా ఎంత చెప్పాలో అంత చెప్పారు, ఎంత చెప్పకూడదు అంత చెప్పలేదు. ఏది అదే పనిగా దాన్ని దాచిపెట్టాలో అది కూడా దాచిపెట్టారు. సింపుల్గా చెప్పారు, ఇది ఆపరేషన్ నడుస్తుంది కాబట్టి తర్వాత చెప్తానని చెప్పి వదిలేశారు. కాబట్టి ఒక అనుభవజ్ఞుడు దీని గురించి ఎంత చెప్పాలో దాన్ని మితభాషము, తర్వాత ఏ స్పెసిఫిక్ గా టార్గెటెడ్ గా పబ్లిక్ ఎంత ఇవ్వాలో అంతే ఇన్ఫర్మేషన్ ఇచ్చి శత్రువుకి మన యొక్క టాక్టిక్స్ తెలియకుండా చాలా అద్భుతమైనటువంటి కమ్యూనికేషన్ ఆయన ఇచ్చారు. కాబట్టి నిజంగా వండర్ఫుల్, ఆయన నిజంగా అభినందించాలి అందరూ కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.